మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. రెండు ముఖ్యమైనటువంటి అంశాల మీద విషయాన్ని ప్రస్తావించదలుచుకున్నాను. కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డప్పుడు టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చినటువంటి తొలి రోజుల్లో శాసనసభలోనే స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ పాలనలో జరిగినటువంటి అవినీతిపైన, అక్రమాలపైన, అరాచకాలపైన, ప్రధానంగా జలయజ్ఞం పైన కూడా, జలయజ్ఞం ధనయజ్ఞంగా మారింది, దోచుకున్న వాళ్ళని, దాచుకున్న వాళ్ళని కక్కిస్తాము, పైసా పైసా వసూలు చేస్తాము పని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుడు శాసనసభలో మాట్లాడినటువంటి విషయం. అదే రకంగా అదే సమయం సందర్భంలో కాంగ్రెస్ పాలనలోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అక్రమాలు జరిగినాయని, ఇళ్ల నిర్మాణం జరగకుండానే బిల్లులు చెల్లించారని చెప్పని, ఒక్కరిని కూడా వదిలిపెట్టాం, ప్రతి ఒక్కరిని కూడా జైలుకు పంపుతాం, డబ్బులు వసూలు చేస్తామని చెప్పని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా శాసనసభలో ప్రస్తావించారు, ప్రకటన చేశారు. అట్లా ఇంకా చాలా సందర్భాల్లో చాలా అంశాలపైన మాట్లాడుతూ వచ్చారు. కానీ మొదటి 5 సంవత్సరాలు పూర్తయింది, రెండో 5 సంవత్సరాలు కూడా పూర్తయింది. ఒక్క కాంగ్రెస్ నాయకుడిని అరెస్ట్ చేయటం కానీ, దోషిని పట్టుకోవడం కానీ, విచారణకి ఆదేశించడం కానీ, జరిగినటువంటి ఒక కుంభకోణంలో డబ్బుని తిరిగి వసూలు చేయడం కానీ జరిగినటువంటి సందర్భాలు లేకపోవటం, ఈ రకమైనటువంటి ప్రకటనలు చేసి భయపెట్టి బొటాబొటి మెజారిటీగా ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని గట్టెక్కించుకోవడం కొరకు ఫిరాయింపులు ప్రోత్సహించి ప్రభుత్వాన్ని సుస్థిరపరుచుకొని రాజకీయ పబ్బాలు గడుపుకున్నటువంటి విషయం తెలంగాణ ప్రజానీకం అంతా కూడా చూశారు. ఇప్పుడు సేమ్ ఆ బీఆర్ఎస్ పందాలోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పయనిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా వీళ్ళ యొక్క ప్రశ్నల్లో, వీళ్ళ యొక్క పర్యటనలో, వీళ్ళ యొక్క సమీక్షల్లో, వీళ్ళ యొక్క ప్రకటనల్లో కనబడుతున్నటువంటి దృశ్యాలు కూడా అవే అని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా. అప్పుడు మొదటిసారి కేసీఆర్ ప్రభుత్వం అంతంత మాత్రమే ఉండే మెజారిటీ విషయంలో, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మెజారిటీ విషయంలో అంతంత మాత్రంగానే ఉండే. ఆనాటి ప్రకటనలో ప్రభుత్వాన్ని సుస్థిరపరచుకోవడం కొరకు సిఎల్పిని, శాసన మండలి సిఎల్పిని విలీనం చేసుకోవడానికి ఆ ప్రకటనలు సహకరించాయి, దోహదం చేశాయి. ఇప్పుడు కూడా సీఎం రేవంత్ వ్యవహారం చూసినా, ప్రకటనలు చూసినా కనబడుతున్నటువంటి దృశ్యం కూడా అలాగే ఉంది అన్నటువంటి అభిప్రాయం చాలా స్పష్టంగా నడుస్తున్నటువంటి చరిత్ర అని చెప్పని నేను పేర్కొంటూ, ఆ రోజు డిజైన్ లో దోచుకున్నారు, తర్వాత రీడిజైన్ లో దోచుకున్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్త డిజైన్ గురించి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తున్నట్టుగా మంత్రుల యొక్క మాటలు కనబడతా ఉన్నాయి. ఇక పోతే ఒక నెల మాసంలో ముఖ్యమంత్రి 6 సార్లు ఢిల్లీకి వెళ్లారు.
రాష్ట్రాన్ని పరిపాలించమని ప్రజలు ఇక్కడ ప్రభుత్వాన్ని అప్పచెప్తే 6 సార్లు ఢిల్లీకి వెళ్ళాడు. అంటే పాలన ఢిల్లీ నుంచి కొనసాగిస్తున్నట్ట, లేకుంటే అధిష్టానానికి కప్పం కట్టడం కొరకు పర్యటనలు కొనసాగిస్తున్నాడా? కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉండి పరిపాలన కొనసాగించాడు. రేవంత్ రెడ్డి తరచూ ఢిల్లీ వెళ్తూ అనుమతులు తీసుకుంటూ నిర్ణయాల్ని తెలియజేసుకుంటూ వాళ్ళ యొక్క డైరెక్షన్ కనుసన్నల్లో వ్యవహారం చేస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. అందుకనే బీఆర్ఎస్ పందాల్లోనే పయనిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. 6 గ్యారంటీల గురించి పదే పదే మాట్లాడారు. ఆ గ్యారంటీలే మాకు అధికారాన్ని అప్పగిచ్చాయని కూడా పేర్కొన్నారు. ఈ గ్యారంటీల అమలు కొరకు తెలంగాణ ప్రజానీకం అందరినీ కూడా లైన్లలో రోజుల తరబడి నిలబెట్టారు. ప్రజల్ని లైన్లలో రోజుల తరబట్టి నిలబెట్టి కాంట్రాక్టర్లని, ఏజెంట్లని, సప్లయర్స్ ని లైన్లోకి తెచ్చుకున్నటువంటి మంత్రులు మరొక వైపున మనకు కనబడ్డటువంటి దృశ్యం అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. కొత్తగా రేషన్ కార్డులు కావాలని ప్రజలు కోరుకుంటా ఉంటే ఉన్న రేషన్ కార్డులను ఎట్లా తీసేయాలని ప్రభుత్వం ఆలోచిస్తా ఉన్నది. ఒక్క రేషన్ కార్డును తీయటానికి ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుందని చెప్పని నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ఇకపోతే ఉచిత ప్రయాణం, మహిళల కోసం ఉచిత ప్రయాణం వచ్చిన 2 రోజుల్లోనే 2 గ్యారంటీలు అమలు అని చెప్పని చాలా గొప్పలు చెప్పారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు లేదా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాల సంఖ్య తీసుకుంటే 12,769 గ్రామాలు ఉన్నాయి. దాంట్లో రెవెన్యూ విలేజెస్కి వెళ్తే 10,434 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఈ రోజు నడుస్తున్నటువంటి బస్సుల సంఖ్య వివరాలు తీసుకుంటే 9,232 మాత్రమే బస్సులున్నాయి. 2,822 బస్సుల్ని హైర్ చేసుకుని నడుపుతున్నామని ఈ ప్రభుత్వం కాదు, అంతకుముందు నుంచి. అంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, ఒకవైపున సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళలకి ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పని గొప్పలు చెప్పారు. మేము ఒక 4 రోజులు దీన్ని గమనించాం. ఈ కార్యక్రమం అమలు ఏ రకంగా జరుగుతోందని పరిశీలించాం. చాలా గ్రామాల ద్వారా వివరాలు కూడా సేకరించాం. మహిళలతో కూడా మాట్లాడాం. ఊరికి ఒక్క బస్సు లేకపోయినట్టయితే ఉదయమే ఉచితంగా ప్రయాణించినటువంటి మహిళ తిరిగి మళ్ళీ ఊరికి రావడం కొరకు రెట్టింపు చెల్లించాల్సి వస్తుంది ప్రైవేటు వాహనాల్లో. బస్సు లేక బస్సు రాక ఉచితంగా పయనించినటువంటి మహిళ పాటలు అంతా ఇంత కాదని చెప్పని నేను గ్రామాల్లో చెప్తున్నా, మండల కేంద్రాల్లో చెప్తున్నా, అట్లనే పురపాలక సంఘాల పరిధిలో జరుగుతున్నటువంటి ఒక సంఘటనల్ని నేను మీకు తెలియజేస్తున్నానని చెప్పని నేను పేర్కొంటున్నా. ఇంకొక వైపున పాఠశాల విద్యార్థినులు, కళాశాల విద్యార్థినులు, విశ్వవిద్యాలయ విద్యార్థినులు, అటు పాఠశాలలకి ఇటు కళాశాలలకి సుమారు లక్షల సంఖ్యలో ఉన్నటువంటి యొక్క బాలికలు, విద్యార్థినులు ప్రైవేటు బస్సులలో ప్రైవేటు పరమైనటువంటి ఒక ప్రయాణాన్ని కొనసాగిస్తా ఉన్నారు. వీళ్ళకి ఏ రకంగా మీరు ఉచిత ప్రయాణాన్ని అందిస్తారన్నటువంటి విషయంలో
నెల రోజులు గడిచిన తర్వాత కూడా ప్రభుత్వం వద్ద ప్రణాళిక లేదంటే ఇది కేవలం ఈ గ్యారెంటీలన్నీ కూడా పార్లమెంట్ ఎన్నికల వరకు చేస్తున్నటువంటి కపట యతనాలుగానే భావించాల్సి అని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నా. ఒకవైపున బస్సుల సంఖ్యను పెంచలే, ఒకవైపున ఇప్పటికి కూడా 844 నుంచి 1500 గ్రామాలకి బస్సు సౌకర్యమే లేదు ఈ రాష్ట్రంలో. రవాణా శాఖ మంత్రి సమీక్షలో ఈ అంశాన్ని చర్చించారు. సజ్జనార్ గారు ఈ విషయం మీద చర్చించారు. మహిళల యొక్క ప్రయాణం, మహిళల యొక్క పర్యటనలో 4 కోట్ల సుమారు 1.5 కోటి పైన ఉన్నారు మహిళలు. వాళ్ళ ప్రయాణానికి సంబంధించినటువంటి విషయంలో సమగ్ర ప్రణాళిక లేకుండానే అట్టాసంగా ఆర్భాటంగా మేము ప్రారంభించేశాం అని చెప్పని ఈ ప్రభుత్వం ప్రకటన చేయటం, ఆ రకంగా కాలయాపన చేయటం అనేది ఓట్ల కొరకు పబ్బం గడుపుకున్నట్టుగా ఉంది. పార్లమెంట్ ఎన్నికల కొరకు ఈ అన్ని 6 గ్యారంటీల విషయంలో మరి కపట నాటకం ప్రదర్శిస్తున్నట్టుగా ఉందని చెప్పని భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడుతూ తక్షణమే ఒక్కొక్క పథకం మీద మేము ఈ ప్రభుత్వాన్ని బట్టలు ఉడదీయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఒకవైపున దివాళా తీసిన ఖజానా మొదటి మాసంలోనే గమనించాలి, మొదటి మాసంలోనే 15,000 కోట్ల రూపాయల అప్పు కోసం ప్రాకులాడిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. దాంట్లో 12,000 కోట్లు మంజూరీ పొంది బాండ్ల అమ్మకం ద్వారా అడుగు ముందు వేయాలని చూస్తోంది. అనుభవం గడించినటువంటి మంత్రులం మేమన్నారు, పరిపాలన దక్షత కలిగినటువంటి నాయకులం మేమని చెప్పన్నారు. ఈ మొదటి మాసికంలో అన్నా, ఈ చివరి త్రైమాసికంలో అన్నా అదనంగా రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం కొరకు ఒక్క చర్యన్న తీసుకుంటారా, వనరులను పెంచుకోవడం కొరకు ప్రణాళిక ఏమన్నా రూపొందిస్తారా అని ఆలోచిస్తే ఆ దిశగా అడుగులు వేసింది మాత్రం శూన్యమని చెప్పని నేను పేర్కొంటూ, మొదటి మాసంలోనే 15,000 కోట్ల రూపాయల అప్పు కోసం పాకులాడారంటే ఇది బీఆర్ఎస్ పందాలో పయనించినట్టు కాదా అని చెప్పని భారతీయ జనతా పార్టీ సూటిగా ఈ ప్రభుత్వాన్ని ఎండగడతా ఉన్నది. వాళ్ళ పందానే వీళ్ళు ఎంచుకున్నారు. కాబట్టి నిన్న కేటీఆర్ మాట్లాడాడు, మేము బీజేపీకి బి టీం కాదు అని అంటల్లో ఆంతర్యం కాంగ్రెస్ కి సహకరిస్తున్న సి టీం అని చెప్పని తెలియజేయటం. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ఈ రెండు కలిసి నడవటమా, లేకపోతే సుస్థిర ప్రభుత్వం కొరకు ఆ రోజు కేసీఆర్ వేసినటువంటి ఎత్తుల ప్రకారంగా బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకి ఈ రేవంత్ రెడ్డి గారు పాల్గొంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలని ఫిరాయింపు చేసుకోవటం అన్నది మనకు కనబడుతుందని చెప్పని పేర్కొంటూ, ఖచ్చితంగా ఒక్క రేషన్ కార్డు తీసేసినా భారతీయ జనతా పార్టీ ఆందోళన చేస్తుందని చెప్పని తెలియజేసుకుంటున్నాం. ఈ ఉచిత ప్రయాణం యొక్క మరి కార్యక్రమాన్ని అమలు చేయటం కొరకు తక్షణమే మరి మహిళల యొక్క అఖిలపక్ష మహిళా నాయకురాల యొక్క సమావేశం పెట్టాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుందని చెప్పని నేను తెలియజేసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్.